నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నాకన్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఫ్ లక్ అంటే ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు చెప్పే ప్రయత్నించండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐపీఎల్ 2026 మినీ వేలం రసవత్తరంగా సాగింది అనే దానికన్నా ఇంకొక మెట్టెక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 77 స్థానాలను భర్తీ చేశాయి 10 ఫ్రాంచైజీలు. అత్యధిక ధరకు అమ్ముడుపోయారు ప్లేయర్లు. ఇక ఆసీస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ నుంచి మొదలు పెడితే ఆ లిస్టు చూస్తే కనుక అబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఊహించని రీతిలో బేస్ ప్రైస్కి ఎక్కడో దూరాన వెళ్ళి నిల్చున్న సందర్భం. ఇటు క్యామరూన్ గ్రీన్తో పాటు మతిషా పతిడానా, సో వీళ్ళందరూ కూడా బేస్ ప్రైస్ నుంచి ఎక్కడో ఆ రేంజ్కి తీసుకువెళ్ళిపోయారు. ఆ ప్రైస్లో రికార్డు సృష్టించారు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ. వీళ్ళ మీద ఎంత వెచ్చించడం జరిగింది? బహుశా వెచ్చించడం అంటే కాస్త పదం ఇబ్బందిగా అనిపించవచ్చు కాక, కానీ వీళ్లకు అన్క్యాప్డ్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు కుర్రాళ్ళు కూడా వీళ్ళ మీద ఏకంగా కోటాను కోట్లు అక్కడ ఇంట్రెస్ట్ చూపించారు. అంటే వాళ్ళ మీద ఆసక్తి చూపించారు, వాళ్ళ టీంలోకి తీసుకొచ్చేందుకు. అది కూడా ఒక టీం, అది కూడా ఒక ఫ్రాంచైజీ. అసలు ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. యాక్సలరేటర్ రౌండ్లో లివింగ్ స్టోన్ను ఎంత పెట్టుకున్నారు? అసలు ఎందుకు అంత పెట్టుకున్న సందర్భం ఉంది? వీడి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అలాగే ఆస్ట్రేలియా బ్యాటర్ ఇంగ్లీష్ ఎంత పెట్టి లక్నో కొంది? జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఇంతవరకు ఎక్కడ తన పేరు వినిపించలేదు, కానీ నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినివేలమైందో అప్పటి నుంచి తన పేరు వినిపిస్తూనే ఉంది. అసలు ఇంతకీ మనోడు ట్రాక్ రికార్డ్ ఏంటి? రవి బిష్నోయ్ని ఎంతకు దక్కించుకుంది రాజస్థాన్? వెంకటేష్ అయ్యర్ ఆర్సీబీ దక్కించుకుంది. కానీ గతంలో దాదాపుగా 20 కోట్లకు వెళ్ళిన వెంకటేష్ అయ్యర్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కొంతమంది ప్లేయర్స్ గురించి మనం గ్రాఫిక్స్లో చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి టీమ్ పర్చేస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ లిస్టు చూడడం జరిగింది, బట్ ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. క్యామరూన్ గ్రీన్ని కోల్కతా 25.2 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఈ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా కూడా దాదాపుగా 2 కోట్ల వేల బేస్ ప్రైస్, అంటే 2 కోట్ల నుంచి వేలం మొదలవుతుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి పోటాపోటీగా అసలు ఏమీ లేదనుకున్న సందర్భం నుంచి ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఆసీస్ ప్లేయర్ను ఏకంగా 25.2 కోట్లు పెట్టి కొనడానికి కారణం ఎవరెవరు పోటీ పడ్డారు అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు పోడియం. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను పోడియంకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అండ్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్యామరూన్ గ్రీన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ముందుగా ముంబై ఈ రేస్ను ప్రారంభించింది వేలానికి సంబంధించి. ఇంక అక్కడి నుంచి రాజస్థాన్, కోల్కతా పోటీ పడ్డాయి. సో ఒక్కసారి ఆన్ ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముందుగా ముంబై పోటీకి వచ్చింది, ఆ రేస్ని స్టార్ట్ చేసింది మినీ వేలాన్ని. ఆ తర్వాత ఇక్కడ రాజస్థాన్, కోల్కతా కంటిన్యూ చేశాయి. ఈ రేస్ కంటిన్యూ అవుతున్న సందర్భంలోని అక్కడ ముంబై డ్రాప్ అయిపోయిన తర్వాత రాజస్థాన్, కోల్కతా ఈ రెండూ పోటీ పడ్డాయి వేలానికి. ఒకనొక సందర్భంలో ఇక రాజస్థాన్ కొనుగోలు చేసేస్తుందేమో అనుకుంటున్న తరుణంలో అప్పుడు మళ్ళీ సీన్లోకి చెన్నై ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ దాదాపుగా 13.6 కోట్ల చిల్లర దగ్గర ఇక్కడ చెన్నై ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ రాజస్థాన్ మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ అంటే 13.6 కోట్ల దగ్గర నుంచి చెన్నై, కోల్కతా పోటీ పడ్డాయి. సో అలా పరిగెడుతూ ఏకంగా 25.2 కోట్ల దగ్గర కోల్కతా క్యామరూన్ గ్రీన్ని సొంతం చేసుకుంది. అంటే క్యామరూన్ గ్రీన్ని తమ టీంలోకి ఇన్వైట్ చేసిన సందర్భం అనుకోవాలి. సో అది క్యామరూన్ గ్రీన్ గురించి. ఒకసారి నెక్స్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ అవుట్ ఆఫ్ ద నెక్స్ట్ ప్లేయర్, హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మతిషా పతిడానా ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్ మీ గో టు ద బిగ్ స్క్రీన్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మతిషా పతిడానా ఒకసారి మీరు చూడొచ్చు, ఏకంగా 18 కోట్లు పెట్టి కోల్కతా ఎదిగాన్ని దక్కించుకుంది. మీరు గమనిస్తే కనుక టాప్ 2 ప్లేయర్స్ అంటే క్యామరూన్ గ్రీన్ కావచ్చు, మతిషా పతిడానా శ్రీలంక ప్లేయర్ అట్ ద సేమ్ టైం తన బౌలర్ కూడా. సో వీళ్ళిద్దరి మీద మీరు గమనిస్తే 25 + 18 అంటే దాదాపుగా ఒక ఎంత వేసుకోవచ్చు, 25 + 20 అనుకుందాం, అంటే 45 అనుకుంటే 45 నుంచి 2 తీసేద్దాం, 43 కోట్లు వీళ్ళ మీదే. అంతే, బహుశా మ్యాథ్స్ వీక్ అయింటే సమ్వేర్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బట్ జోక్స్ ఏ పార్ట్, కోల్కతా ఏకంగా వీళ్ళిద్దరి మీదే 40 కోట్లు వెచ్చించిందంటే 40 కోట్లు పెట్టినంత అర్థం చేసుకోవచ్చు ఎంత పోటాపోటీగా జరుగుతుందని. అఫ్కోర్స్ మతిషా పతిడానా విషయంలో కూడా కాస్త కాంపిటేటివ్గానే జరిగింది. బట్
ఆఖరికి కోల్కతానే దక్కించుకుంది మదీషా పతిరానా. నెక్స్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నెక్స్ట్ ప్లేయర్ మన ఇండియన్ క్రికెటర్స్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఇంట్రెస్టింగ్ ప్రశాంత్ వీర్. బహుశా ప్రశాంత్ వీర్ గురించి క్రికెట్ ఎక్స్పర్ట్స్కి అంటే క్రికెట్ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే క్రికెట్ అభిమానులకు కావచ్చు కాస్త అవగాహన ఉండొచ్చు గాక. కానీ నిన్నటి నుంచి ఈ వ్యక్తి గురించి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? ఓకే ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక సో ఇక్కడ ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడుకుంటే 20 ఏళ్ల ఈ కుర్రాడు 20 ఏళ్ల కుర్రాడు సిఎస్కే తరపున ఇప్పుడు బరిలోకి దిగబోతున్నాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ఈ ప్రశాంత్ వీర్. సో ప్రశాంత్ వీర్ గురించి ఇంకా మాట్లాడుకుంటే కనుక దాదాపుగా అక్కడ జరుగుతున్న మ్యాచెస్ కావచ్చు, దేశవాళి గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా మొన్నటికి సంబంధించిన మ్యాచ్లలో ఏకంగా 320 రన్స్ కొట్టిన తర్వాత స్ట్రైక్ రేట్ 155.34గా ఉంది స్ట్రైక్ రేట్. దాంతోపాటు దేశవాళీ క్రికెట్ మొన్న జరిగిన మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏకంగా 10 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ఒక ఆల్రౌండర్లా కనిపిస్తున్నాడు వీళ్ళకి. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు స్పిన్ కూడా అంటే స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు అనేది ఇటు ప్రశాంత్ వీర్ విషయంలో కనిపించే మాట. సో ఎందుకు ప్రశాంత్ వీరిని సిఎస్కే ఇక్కడ కొనుగోలు చేసింది అంటే వీళ్ళకి ఆప్షనల్గా కనిపిస్తున్నాడు. జడేజాకి బహుశా ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గాను కనిపిస్తున్నాడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. జడేజా కీ ప్లేయర్, ఎవరికైనా ఆల్రౌండర్ కావాలని కోరుకుంటుంది ఏ టీం అయినా. అటువంటిది అఫ్కోర్స్ ఏ టీం అయినా ఒక బౌలర్ ఒక బ్యాట్స్మ్యాన్ కోరుకుంటారు, బట్ ఆల్రౌండర్ అంటే ఇంకా బాగుంటుంది అనేది. సో జడేజా విషయంలో సిఎస్కే ఆ స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉండింది. సో ధోని కాంబినేషన్లో ఆ టీం అలాగే స్ట్రాంగ్గా కనిపించింది ఉంది కూడా. సో జడేజాకి ఆల్టర్నేటివ్గా అంటే రాబోయే తరానికి కూడా ఒక జడేజాలా ఉంటాడు అనే ఒక దృక్కోణంలో ఇటు ప్రశాంత్ వీర్ని కొనుగోలు చేసింది అనేది ఇక్కడ వినిపించే మాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రశాంత్ వీర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేయర్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ప్లేయర్ కూడా ఇటు సిఎస్కే నుంచి ఎవరు? హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కార్తిక్ శర్మను కూడా చెన్నై కొనుగోలు చేసింది. మీరు చూస్తే కనుక 14.2 కోట్లతో చెన్నై ఇటు కార్తిక్ శర్మను కూడా కొనుగోలు చేసింది. ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే వీళ్ళిద్దరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్సే. అంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటే వీళ్ళ బేస్ ప్రైస్ 30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 30 లక్షల నుంచి ప్రారంభమైన వీళ్ళ ప్రయాణం దాదాపుగా 14.2 కోట్ల వరకు చేరుకుంది. దట్టు కూడా మీరు గమనిస్తే టాప్ ఫారెన్ ప్లేయర్స్ ఇద్దరిని అటు కోల్కతా కొనుగోలు చేస్తే కనుక లేకపోతే దక్కించుకుంటే ఆప్షన్లో ఇక్కడ టాప్ 2 అన్క్యాప్డ్ అంటే ప్రెసెంట్ టాప్ 2గా అన్క్యాప్డ్ మాట్లాడుకుంటున్న సందర్భం ప్రశాంత్ వీర్ కావచ్చు లేకపోతే కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్సే. ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ వీర్తో పోల్చుకుంటే ఇందాల వర్మ ఇక్కడ ఉంటాను బహుశా ప్రశాంత్ వీర్తో పోల్చుకుంటే కార్తిక్ శర్మ 1 ఇయర్ చిన్నమాట తనకి. అంటే ప్రశాంత్ వీర్కి 20 ఏళ్ళు ఉంటాయి, కార్తిక్ శర్మకి 19 ఏళ్ళ వయసు. అసలు కార్తిక్ శర్మను కొనుగోలు చేయడం వెనకాల చిన్న వ్యూహం ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పొడియం దగ్గరికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు కార్తిక్ శర్మ ఒకసారి ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటే మనోడు రాజస్థాన్ వికెట్ కీపర్, అట్ ద సేమ్ టైం దేశవాళీ క్రికెట్లో మరి ముఖ్యంగా రంజీ డెబ్యూలోనే సెంచరీ కొట్టాడనమాట. సో అక్కడితో తన పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. దాంతోపాటు 19 ఏళ్ళ ఈ పిల్లగాడు T20లో స్ట్రైక్ రేట్ 163. అఫ్కోర్స్ T20లో కావాల్సింది అదే కదా, స్ట్రైక్ రేట్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా, వచ్చామా కొట్టామా వెళ్ళామా ఉతికామా ఆరేసామా ఈ టైప్లో ఉండాలి. సో ఈ ప్రశాంత్ వీర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కార్తిక్ శర్మ కావచ్చు, వీళ్ళిద్దరిని సిఎస్కే కొనుగోలు చేస్తుంది. మీరు చూస్తే కనుక ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 30 లక్షలు బేస్ ప్రైస్ ఉంటాయి. ఇద్దరిని కూడా 14.2 కోట్లకు 14,20,00,000కు ఇక్కడ ఆప్షన్ దక్కించుకుంది చెన్నై. మీరు చూస్తే వీళ్ళు అంటే చెన్నై ఆప్షన్లో చూసినప్పుడు ఎదురుని దక్కించుకున్న సందర్భంలో అనిపించింది ఏంటంటే యంగ్స్టర్స్ మీద దృష్టి సారిస్తోంది. నెక్స్ట్ రాబోయే తరాన్ని ఇప్పుడే క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది సిఎస్కే అనేది ఇక్కడ వినిపించిన మాట, కాస్త కనిపిస్తున్న మాట కూడా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేయర్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మూవింగ్ ఆన్ టు ద లివింగ్ స్టోన్. కార్తిక్ శర్మ నుంచి నెక్స్ట్ లివింగ్ స్టోన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ లివింగ్ స్టోన్కి సంబంధించి చూస్తే కనుక లివింగ్ స్టోన్ దక్కించుకుంది 13 కోట్లతో హైదరాబాద్.
సో ఇక్కడ లివింగ్స్టోన్ గురించి మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా కోర్స్ దీని మీద ఒక వీడియో కూడా చేసింది ఆర్టీవీ. ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు. వీడియో సెక్షన్లోకి వెళ్తే లివింగ్స్టోన్ మీద ఆ రోజు ఒక వీడియోనే చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు ఒకసారి వెళ్ళి. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, లివింగ్స్టోన్ విషయంలో మొదట అమ్ముడుపోలేదు. లక్ అంటే మనోడిదే, లక్ అంటే మనోడిది. ఎందుకంటే బేస్ ప్రైస్ 2 crores ఉంటే 2 కోట్ల నుంచి అసలు అమ్ముడే పోలేని మనిషి ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ జరుగుతుంది, దానికి ఏదో పేరుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏకంగా 13 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ మనం దక్కించుకుంది. ఇది లివింగ్స్టోన్ గురించి క్లుప్తంగా, ఎందుకంటే ఒక వీడియో ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి ఆ వీడియో సెక్షన్లోకి వెళ్తే కనుక లివింగ్స్టోన్కి సంబంధించి ఫుల్ స్టోరీ అక్కడ ఉంటుంది. యూ కెన్ గెట్ ద స్టోరీ. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ ప్లేయర్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. కాస్త చక్కచక్క చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇంకా మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంది కాబట్టి. ముస్తఫిజర్ని కోల్కతా 9.2 కోట్లకు దక్కించుకుంది. ఇతగాడి బేస్ ప్రైస్ కూడా దాదాపుగా 2 కోట్లు, దాదాపుగా 2 కోట్లు కాదు 2 కోట్లే. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేయర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంగ్లీష్ లక్నో కొనుగోలు చేయడం జరిగింది 8.6 కోట్లకు సంబంధించి, 8.6 కోట్లు అంటే 8.60 లక్షలు ఆక్షన్లో దక్కించుకోవడం జరిగింది. అసలు ఈ ఇంగ్లీష్ విషయంలో ఏం జరిగిందంటే కనుక కోర్స్ మనడు ఆస్ట్రేలియా ప్లేయర్, కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆల్రౌండర్ విషయంలో కావాల్సిన అవసరం ఇక్కడ లక్నోకి కనిపిస్తుంది కాబట్టి ఈ కోణంలో దక్కించుకున్నారనేది వినిపిస్తున్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ ప్లేయర్ అకీబ్ నబీదార్ అంటూ ఉంటారు. మనోడి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి, ఎందుకంటే మన క్రికెటర్స్ కోర్స్ ఫారెన్ ప్లేయర్స్ గురించి చాలామంది చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫారెన్ ప్లేయర్స్ని అంతగా టచ్ చేయట్లేదు. ఎందుకంటే చాలామందికి కోర్స్ క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి ఫారెన్ ప్లేయర్స్ మీద అటు ఇటు కాస్త అవగాహన ఉంటుంది. సో మన వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో పోడియంకి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అకీబ్ నబీదార్ లేకపోతే అకీబ్ దార్ అంటున్నారు. సో ఇతగాడిని 8.4 కోట్లకు అంటే 8.40 కొనుగోలు చేయడం జరిగింది ఇటు ఢిల్లీ. మనోడు కశ్మీరీ బౌలర్, 29 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల అకీబ్ దార్ని ఇన్ఫ్యాక్ట్ మనోడు కూడా అన్క్యాప్డ్ అంటే అంతా 30 లక్షలు బేస్ ప్రైస్ ఉంటుంది. బట్ 30 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఇతగాన్ని ఏకంగా 8.4 అంటే 8.40 కొనుగోలు చేయడం వెనకాల కారణం ఏంటి అనేది మాట్లాడుకుంటే ఈ మధ్య జరిగిన దేశవాళీ క్రికెట్లో కావచ్చు, లేకపోతే గత కొద్ది కాలంగా మనం ముఖ్యంగా ఈ మధ్య తన పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. 25 ఏళ్ల వ్యక్తి ఇటు బరముల నుంచి బిలాంగ్ చేస్తాడు. దాంతోపాటు ఒకవేళ కొత్త బాల్ కనుక తన చేతికిస్తే, న్యూ బాల్ కనుక తనకి చేతికిస్తే డేంజరస్గా మారుతున్నాడు. వికెట్లు తీయడంలో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన దేశవాళీ క్రికెట్లో కూడా తన పర్ఫార్మెన్స్ చూపించాడనేది వినిపించదన్నమాట. సో ఈ నేపథ్యంలోని ఇటు ఆ ఫ్రాంచైజీ, ఇటు ఢిల్లీ ఫ్రాంచైజీ మనవాడి వైపు అంటే అకీబ్ దార్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్ రవి బిష్నోయ్ గురించి మాట్లాడుకుందాం. రవి బిష్నోయ్ విషయంలో మాట్లాడుకుంటే రాజస్థాన్ 7.2 కోట్లకు ఇటు రవి బిష్నోయ్ దక్కించుకోవడం జరిగింది. రవి బిష్నోయ్ విషయంలో కూడా తన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ మధ్య చూపిస్తున్న దాని ఏమంటారు స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తనకు దోహదపడ్డాయి. దాంతో రవి బిష్నోని 7.2 కోట్లకు దక్కించుకుంది రాజస్థాన్. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేయర్ జేసన్ హోల్డర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, జేసన్ హోల్డర్ కూడా మామూలు కాదు, కాస్త విధ్వంసం అంటే ఏంటో చూపిస్తూ ఉంటాడు కాబట్టి గుజరాత్ దక్కించుకుంది. ఏకంగా 7 కోట్లకు ఇటు దక్కించుకున్న పరిస్థితి గుజరాత్ టైటాన్స్. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేయర్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ అయ్యర్ నెక్స్ట్ ప్లేయర్, హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెంకటేష్ అయ్యర్. బహుశా వెంకటేష్ అయ్యర్ గురించి గతంలో అఫ్కోర్స్ చాలామంది తెలిసే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఆర్సీబీ దక్కించుకున్న సందర్భంలో ఏకంగా 23 కోట్లు, అంతే కదా, లెట్ మీ చెక్ ఇట్. ఎస్, 23.75 కోట్లకు అప్పుడు దక్కించుకుంది. బట్ వదిలించుకుంది అనే మాట అంటే బహుశా కాస్త అభ్యంతరకరం కావచ్చేమో, కానీ ఆర్సీబీ విడిచిపెట్టిన తర్వాత వెంకటేష్ అయ్యర్ అసలు ఎవరు కొనుగోలు చేస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు సందర్భం. అంటే ఒక సందర్భంలో ఇక తను ఎవరు కొనుగోలు చేయరేమో అంటే ఆప్షన్లు ఎవరు దక్కించుకోరేమో అనుకున్న సందర్భంలో ఒకసారిగా బెంగళూరు ముందుకు వచ్చి ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో కేకేఆర్ విడిచిపెట్టేసింది. ఐఎమ్ వెరీ సారీ. కేకేఆర్ అతగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఆర్సీబీ పోటీ పడి మరి 7 కోట్లకు దక్కించుకుంది వెంకటేష్ అయ్యర్ని. సో ఇంట్రెస్టింగ్, ఈసారి మనోడు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే హై ప్రైస్కి దక్కించుకున్నారో ఆ టీమ్స్, మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ కావచ్చు, చాలా
హైయెస్ట్ అమౌంట్కి వెళ్ళాడు కదా రిషబ్ పంత్ కూడా. బట్ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అంతగా అక్కడ కనిపించలేదు. సందర్భాన్ని కూడా చూసాం మనం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేయర్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బెన్ డ్వార్ష్. బస్ తన పేరు పలకడం అటు ఇటు అయ్యిండొచ్చు కదా, డ్వార్ష్. ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయ్యింటే మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి మనోడి స్టాటిస్టిక్స్ చూస్తే కనుక పంజాబ్ కొనుగోలు చేయడం జరిగింది. 4.4 కోట్లకు మనోడిని కొనుగోలు చేస్తుంది పంజాబ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేయర్ని చూసే ప్రయత్నం చేద్దాం. క్వింటన్ డికాక్. నెక్స్ట్ ప్లేయర్ క్వింటన్ డికాక్. ముంబై కొనుగోలు చేయడం జరిగింది. ముంబై ఆప్షన్ దక్కించుకుంది ₹1 కోటి. సో ఇది ప్లేయర్కి సంబంధించి కాస్త క్లుప్తంగా మాట్లాడుకుంటే, కానీ మనం ఇంకాస్త మాట్లాడుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వాటిలో ప్రప్రథమంగా మాట్లాడుకోవాల్సింది మంగేష్ యాదవ్. మనోడు కూడా అన్క్యాప్డే, కానీ ₹1 కోటి మనోడు కూడా దక్కించుకున్న పరిస్థితి ఉంది అక్కడ. దాంతోపాటు మన తెలుగు కుర్రాళ్ళు పృథ్వీరాజ్ ఎర్రా ఆంధ్రప్రదేశ్ బిలాంగ్ చేస్తాడు, అమన్ రావు తెలంగాణ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇద్దరి బేస్ ప్రైస్ 30 లక్షలే. కానీ దురదృష్టం ఏంటంటే మన హైదరాబాద్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క తెలుగు వ్యక్తిని ఇక్కడ తీసుకోలేదు, నిర్మోహమాటంగా నిస్సంకోచంగా. ఇది అన్యాయం అంటారా, లేకపోతే వ్యాపార దుకాణంలో ఇది కరెక్టే అంటారా? మీరేమంటారు ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. బట్ ఏంటంటే పృథ్వీరాజ్ 30 లక్షల బేస్ ప్రైస్తో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంటే అమన్ రావుని అదే 30 లక్షల బేస్ ప్రైస్తో రాజస్థాన్ దక్కించుకున్న సందర్భం. బట్ ఇదే బేస్ ప్రైస్ సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే మన దక్షిణాది టీమ్స్ ఏవి పట్టించుకోలేదు. ఆర్సీబీ పట్టించుకోలేదు, చెన్నై సూపర్ కింగ్స్ పట్టించుకోలేదు, సన్ రైజర్స్ హైదరాబాద్ పట్టించుకోలేదు. సో వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. అర్ఫాజ్ కావచ్చు, నితిన్ సాయి, చామ్ మిలింద్, శ్రీకర్ భరత్, తనయ్ త్యాగరాజన్, రక్షన్ రెడ్డి, అలాగే అరుణ్ జార్జ్, రాహుల్ బుద్ధి, మనీష్ రెడ్డి, నిశాంత్ శరణు. వీళ్ళెవరైతే కనీసం ఆప్షన్లో ఆప్షన్లో అస్సలు ఎవరు పట్టించుకోని పరిస్థితి. బట్ గైస్, మీరు మాత్రం మామూలుగా ఉండద్దు, కుంభస్థలం కొట్టాలి. ఈసారి హైదరాబాద్ ప్లేయర్స్ అండ్ మరి ముఖ్యంగా తెలుగు ప్లేయర్స్ అంటే ఏంటి, తెలుగు ప్లేయర్స్ని ఎందుకు తీసుకోకూడదు అనేలా రెచ్చిపోయి బాల్తో సమాధానం ఇవ్వండి, బ్యాట్తో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ చూద్దాం నెక్స్ట్ టైం మన వైపు ఎందుకు చూడరు అనేది. మన వైపే చూడాలి అనేంతలా మీరు రెచ్చిపోవని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీరిద్దరిని కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్గా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇది మొత్తంగా కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడుకునే సందర్భం. అఫ్కోర్స్ ఇంకా చాలా కహానీ ఉంటుంది ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే ఇంకా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇది క్లుప్తంగా కొంతమంది ప్లేయర్కి సంబంధించి. ఒకవేళ నేను ఎవరైనా మిస్ అయ్యింటే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆ వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం అండ్ ఇండివిజువల్ ప్లేయర్స్కి సంబంధించి. అండ్ మీకు ఏ ప్లేయర్ గురించి తెలుసుకోవాలండి, ఏ ప్లేయర్ గురించి ఇన్ఫర్మేషన్గా మీకు కావాల్సి ఉంటుంది, లేకపోతే ఏ ప్లేయర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం విశ్లేషకులతో సైతం మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. అండ్ ఒక్కసారి క్యామరాన్ గ్రీన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 25 కోట్లు పెట్టి వెచ్చించింది కాబట్టి 25 కోట్లు మనోడికి వెళ్తుందా? కాదు, కేవలం మనోడికి వెళ్ళేది 18 కోట్లు. అది కూడా ఒక 30% ట్యాక్స్ ఏదైనా ఉంటుందేమో, నాకు అంత ఐడియా లేదు. బట్ 18 crores అయితే మాత్రం మిగిలిన ఆ అమౌంట్ అంతా కూడా BCCIకి వెళ్తుందనే మాట వినిపిస్తోంది. సో అది క్యామరాన్ గ్రీన్ గురించి. దాంతోపాటు మతీషా పతిరానా. సో ఈ హై ప్రైస్కి వెళ్ళిన వాళ్ళంత పర్ఫార్మెన్స్ చూపిస్తారా? క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దాట్ మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది వినిపించే మాట కదా. మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన తెలుగు ప్లేయర్స్ అన్క్యాప్డ్గా చాలామంది మిగిలిపోవడాన్ని ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తారు? మనం ఆ పుష్ ఇవ్వాల్సిన సందర్భం ఉందా, లేకపోతే వాట్ షుడ్ వీ డూ, మనం ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.